చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమయున్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, సంఘముల మధ్య సంచరించు ప్రభువా, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని మేము ధ్యానించబోవచ్చుండగా ఈ సంఘంతో నువ్వు ఉండమని, మరి విశేషంగా ఈ పని వాళ్ళతో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి నా జీవితాలను ఫలింపచేయమని, నూతన పరచమని నా దేవుడు, నా ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి కీర్తన 103వ కీర్తన 10వ వచనము మరొకసారి మనం చదువుదాము. 103వ కీర్తన 10వ వచనము. మన పాపములను బట్టి మనకు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. ఎందుకు దేవుడు మన పాపమును బట్టి వెంటనే ప్రతీకారము చేయడం లేదు? మనకు శిక్ష ఎందుకు వెంటనే వేధించడం లేదు? మనము చూసినట్లయితే ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఒక మోటార్ సైకిల్నో కారునో నడుపుకుంటూ వెళ్తున్నామనుకోండి, పోలీసులు కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ దాన్ని ఆపి మనల్ని చెక్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేనకుండా మనం పోతున్నామని వాళ్ళు కనుక్కుంటాను ఏం చేస్తారు? వెంటనే చలాను రాసిస్తారు. ఎందుకంటే మీరు గవర్నమెంట్ యొక్క రూల్స్ను అతిక్రమించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపకూడదు, ఇది చట్టరీత్యా నేరము. ఈ నేరానికి కానీ మీరు వెంటనే ఒక 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ చలాన రాసిస్తారు. దాన్ని మనము కట్టవలసి ఉంటుంది. ఆ చలాన రాసి ఆ చలాన కట్టి మీ యొక్క వెహికల్ను తీసుకొని వెళ్ళండి అని మనకు చెప్తారు. అలాగే ఎవరైనా ఒక విద్యార్థి పరీక్షలు రాసేటప్పుడు ప్రక్కవారి సమాధానాలు కాపీ కొట్టడం లేక పుస్తకాలు తీసుకొని వెళ్ళి చిన్న చిన్న చీటీలు తీసుకొని వెళ్ళి వాటిని కాపీ కొట్టడం లాంటి ఆ యొక్క పరీక్ష హాల్లో చేసినప్పుడు అక్కడ పరీక్ష హాల్లో ఉన్నటువంటి ఇన్విజిలేటరు ఆ యొక్క సంఘటన చూసినప్పుడు వెంటనే ఆ విద్యార్థిని పరీక్ష హాల్లోంచి బయటికి తీసుకొని వెళ్ళి స్కూలు నుంచి లేక ఆ యొక్క కాలేజీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. సంవత్సరం వరకు పరీక్షలు రాయకుండానో లేకుంటే మళ్ళీ ఎలాంటి స్కూల్లో ఎలాంటి కాలేజీల్లో అడ్మిషన్ దొరకకుండా అతనికి శిక్ష విధించి ఇంటికి పంపించి వేయవచ్చు. ఇక్కడ కూడా తప్పు జరిగింది. విద్యార్థి తప్పు చేస్తున్నాడు, పట్టుబడ్డాడు, వెంటనే శిక్ష పడింది. ఇలాంటి అనేక సంఘటనలు మనము ప్రతిరోజు చూస్తూనే ఉంటాము నిజ జీవితంలో. తప్పు చేసిన వెంటనే శిక్ష, చాలాసార్లు వెంటనే శిక్ష పడుతుంది. కానీ ప్రభు చూసినట్లయితే మన పాపాలను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయడం లేదు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వడం లేదు. కారణము అది దేవుని యొక్క స్వభావాన్ని బట్టి, ఆయన యొక్క పరిశుద్ధ స్వభావాన్ని బట్టి. అదే సంగతిని మనం 8వ వచనంలో చాలా చక్కగా వ్రాయబడి ఉంది. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు, ఇంకా ఆయన కృపా సమృద్ధి కలవాడు. మన దేవుడు దయగల దేవుడు. ఆయన దయా జాలి కనికరము గల దేవుడు. అవి సమృద్ధిగా గల దేవుడు, అవి సంపూర్ణంగా గల దేవుడు. అలాగే ఆయన దీర్ఘశాంతుడు, ఎంతో సహనము గలవాడు. మనం ఆయన ఆజ్ఞలను, బోధలను, ఉపదేశాలను పాటించకుండా, వాటికి లోబడి జీవించకుండా, వాటి మీద తిరుగుబాటు చేసి జీవించిన మనం అలా జీవిస్తున్నప్పుడు ఆయన మనసుకు ఎంతో బాధ కలిగిన ఆయన సహనం చూపిస్తున్నాడు. బాధపడుతూనే మనం చేస్తున్న తప్పుల గురించి ఆయన సంతాప పడుతూనే ఓపికతో కనిపెట్టుకుని ఉంటున్నాడు. మనము మారతామని, మనము ఆయన వైపు తిరుగుతామని. అంత మాత్రమే కాకుండా ఆయన కృపా సమృద్ధి కలవాడు. ఆయన కృపా సమృద్ధి కలవాడు. ఆయన కృప అపారమైనది, ఆయన కృప అవధులు లేనిది, ఆయన కృప అనంతమైనది. మనము తిరుగుబాటు చేసిన ఆయన ఆజ్ఞలకు, ఉపదేశాలకు, కట్టడలకు లోబడకపోయినా ఆయన దీర్ఘశాంతము చూపిస్తూనే
కృప కూడా చూపిస్తున్నాడు. ఆయన సహిస్తూనే కృప కూడా చూపిస్తున్నాడు. మనం ఈ దేవుని వద్ద నుండి ఏ మంచి పొందుకోవడానికి అర్హత లేకపోయినా దేవుడు అన్ని విషయాలలో మన మీద కృప చూపిస్తూనే ఉన్నాడు. మన జీవితాలను మేలులతో నింపుతూనే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కృపతో ఆయన కృపా సమృద్ధి కలిగి మన మేలుతో. అంత మాత్రమే కాకుండా వాక్యం చెబుతుంది, ఆయన ఎల్లప్పుడూ వాచ్యమాడువాడు కాడు. ఆయన మనం చేసే ప్రతి పనిని బట్టి ఆయన మనలను నిలదీయడం లేదు. చేసే మన తప్పు పని, మనం చేసే ప్రతి పాపాన్ని బట్టి ఆయన మనల్ని ప్రశ్నించడం లేదు. ఆయనకు తెలుసు. ఆయన మనతో వాచ్యం ఆడితే ఆయన ముందు ఎవ్వరు కూడా నిలబడలేరు. ఆయన వాక్యం ఆడితే ఆయన ముందు ఎవరు కూడా నిలబడలేరు. ఎవరు కూడా నీతిమంతులుగా పిలువబడలేరు. మనం చూస్తాము యోబు గ్రంథములో మనం ధ్యానించాము. భక్తుడు యోబు యెహోవా దేవునితో వ్యాజ్యమాడాలనుకుంటాడు. యెహోవా దేవుణ్ణి ప్రశ్నించాలనుకుంటాడు. నీలో న్యాయం లేదు, నిష్కారణంగా నీవు నీతిమంతులను శిక్ష విధిస్తున్నావని ప్రశ్నించాలనుకుంటాడు. ఎప్పుడైతే యెహోవా దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమే యోబుతో మాట్లాడతాడో అప్పుడు యోబు అనే మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఒకసారి యోబు 48 మనం చూస్తాము. యెహోవా దేవుడు యోబుకు ప్రశ్నిస్తాడు, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నీ దోషినని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా అని యెహోవా దేవుడు యోబును ప్రశ్నించినట్టుగా చూస్తున్నాము. నీవు నిర్దోషివి అని నువ్వు నిరూపించుకోవడానికి నా మీద అన్యాయమనే నేరం మోపుతావా అని యెహోవా దేవుడు యోబును ప్రశ్నించినట్టుగా మనం చూస్తాము. ఎప్పుడైతే యెహోవా దేవుడు యోబుతో మాట్లాడతాడో యోబు అంటాడు, చిత్తగించుమయ్యా, నేను నీచుడను. 43లో మనం చూస్తాము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒక మారు మాటలాడి తిని నేను మరలా నోరు ఎత్తను. 2 సార్లు మాటలాడి తిని ఇంకా పలకనయ్యా. బుద్ధి లేకుండా నేను నిన్ను ప్రశ్నించానయ్యా, ఇంకా నీతో నేను వ్యాజ్యమాడనని చెప్తున్నాడు. సో యోబు తనకు తాను అనుకుంటాడు, నేను చాలా భక్తిపరుని, నేను నీతిమంతుని అని. మనం బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం, దేవుడు కూడా యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. యోబు లాంటి భక్తిపరుడు లేడని. అయినప్పటికీ దేవుని నీతి ముందు మనుష్యుని నీతి ఏ పాటిది? దేవుని నీతి ముందు మనుష్యుని నీతి ఏ పాటిది? అందుకే ముందుగా తన భక్తిని బట్టి అతిశయపడిన యోబు దేవుని మాటలు వింటూనే భయపడిపోయాడు. అయ్యా, నేను నీచుడను, పొరపాటు అయిపోయింది, తప్పుగా మాట్లాడను, ఇంకా అలాంటి మాటలు నేను మాట్లాడను, నేను నా నోరు మూసుకుంటాను అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఆయనతో వాక్యమాడి నేను నీతిమంతుడని ఎవరైనా నిరూపించగలరు. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన ఎల్లప్పుడూ కూడా వాక్యమాడువాడు కాడు. ప్రతి క్షణము మనల్ని పరీక్షించి తప్పులు ఎత్తి చూపేవాడు కాదు, మనకు సమయం ఇస్తూనే ఉన్నాడు. ఆయన సహిస్తూనే ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నిత్యము కోపించువాడు కాడు. తన యొక్క కోపాన్ని వెంటనే మన మీద చూపించడం లేదు. మనం బలహీనులమని తెలిసి దేవుడు తన కోపాన్ని ఆయన అణుచుకుంటున్నాడు. ఆ యొక్క కోపాన్ని మనం ప్రదర్శించడం లేదు. ఒక విధంగా మన తప్పులను, మన పాపపు జీవితాన్ని సహిస్తూ సమయం ఇస్తున్నాడు. ఆయన కోపగిస్తే ఆయన కోపాగ్ని ముందు ఎవరు తట్టుకోగలరు, ఎవరు నిలవబడగలరు? ఆదికాండం 6:3లో మనం చూస్తాము, ప్రభు మనుషుల గురించి మాట్లాడిన మాట, నా ఆత్మ నరులతో ఎప్పుడు వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ప్రభు తెలుసు మన గురించి. అలాగే మనం చదివిన 103వ కీర్తన 13వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది, తండ్రి తన కుమారుల ఎడల జాడిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనము మంటిలో కలిసిపోయేవారమని ఆయనకు తెలుస్తున్నాడు. మనిషి యొక్క శారీరక స్వభావాన్ని బట్టి మనిషి యొక్క మనస్సును దేవుడు పూర్తిగా ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనము నరమార్తులము, మనము బలహీనులము, మనం మట్టిలో కలిసిపోయే ఉన్నవారమని ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో నిత్యము వాదించడం లేదు, నిత్యము మన మీద కోపపడడం లేదు. దానికి బదులుగా ఆయన కృప, కనికరము, దయ చూపిస్తున్నాడు. అందుకే మనము
పాపము చేసిన వెంటనే దేవుడు శిక్ష విధింపడం లేదు, సహనం చూపిస్తున్నాడు. తప్పును సహిస్తూనే ఏం చేస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు. దేనికి? సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కోపగించడము, ఉగ్రత చూపించడము, శిక్ష విధించడం యందు ప్రభువు ఆనందించువాడు కాదు, ఆయన సంతోషించువాడు కాదు. మనము నూతన పరచబడాలి, మనం పరిశుద్ధపరచబడాలి, తన సారూప్యంలోనికి మారాలని మనకు శిక్ష విధింపకుండా దేవుడు మనను రక్షిస్తూనే ఉన్నాడు, సమయం ఇస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అలాంటి ఒక సంఘటన మనము జ్ఞాపకం చేసుకొని మనం బలపడతాము. మనం చదివిన పాట భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో మనం చూస్తాము. అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనలో మనము మొట్టమొదటిగా వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన ఒక స్త్రీని మనం చూస్తాం. వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన ఒక స్త్రీని చూస్తాము. అలాగే శాస్త్రులను, పరిసయ్యులను మనం చూస్తాము. ప్రభువైన యేసుక్రీస్తును చూస్తాము. అలాగే అనేక మంది సాధారణ ప్రజలను మనం చూస్తాం. 4 రకాలుగా ఉన్నారు అక్కడ. వ్యభిచారం పట్టబడిన స్త్రీ ఉంది, శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు, సాధారణ ప్రజలు ఉన్నారు. సో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క ధర్మశాస్త్రంలో దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను వ్రాయించినట్లుగా మనము చూస్తాము. పాటించవలసిన రూల్స్ ఏమిటో ధర్మశాస్త్రం రాయించి ఉన్నాడు. ఆ రూల్స్ పాటిస్తే వచ్చే ఆశీర్వాదాలను, రూల్స్ పాటించకపోతే వచ్చే శాపాలు కానీ శిక్షలు కానీ వ్రాయించి ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క చట్టము. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క చట్టము. చాలా విశితంగా ఈ విషయంలో ధర్మశాస్త్రం రాయించి ఉన్నాడు. నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములో మనము ఆ యొక్క చట్టాలన్నీ కూడా మనము చూస్తాము. ఈ భూమి మీద నివసించున్నప్పుడు తాను సృష్టించిన ప్రజలు ఎలా తమ అనుదిన ప్రవర్తనలో, తమ వ్యక్తిగత జీవితంలో దేవుని పట్లను, ఇతరుల మనుషుల పట్లను ఉండాలో చాలా చక్కగా ఆ యొక్క ధర్మశాస్త్రంలో రాయించి ఉన్నాడు. ఒక చట్టంగా దానిని వాళ్ళకు ఇచ్చి ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. దేవుడు ఇచ్చిన ఆ 10 ఆజ్ఞలలోనే ఒక ఆజ్ఞగా మనము చూస్తాము, వ్యభిచరించకూడదు. వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞ. ఇది ఒక రూలు. ఇది ప్రతి మగవానికి, ప్రతి స్త్రీకి నిశ్చయించింది. ఒకవేళ ఆజ్ఞ పాటించకపోతే ఏ శిక్ష విధించాలో కూడా దేవుడు ధర్మశాస్త్రంలో వ్రాయించున్నాడు, ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఆజ్ఞ పాటించకపోతే ఏమి చేయాలో వ్రాయించున్నాడు. ఒకసారి లేవి కాండము 20:10 మనము చదువుతాము. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, 20:10 లేవి కాండంలో, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, వ్యభిచారినికి మరణశిక్ష విధింపబలెను. అలాగే ద్వితీయోపదేశ కాండము 22-21 కూడా దాని గురించి వ్రాయబడి ఉంది. వారు ఆమె తండ్రి ఇంటొద్దకు ఆ చిన్న దానిని తీసుకుని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావకొట్టవలెను. ఏలయనగా ఆమె తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసెను. ఇక్కడ వివాహితమైన స్త్రీ గురించి వ్రాస్తున్నాడు. పెళ్ళి అయిన స్త్రీ కాపురానికి వెళ్ళింది, కానీ కాపురానికి వెళుతూనే తెలిసింది ఆ అమ్మాయి ఇంతకు ముందే వేరొక మగవానితో సంబంధం ఉన్నట్లు. అది కనుక్కొని ఆ యొక్క ఆ సంబంధికులందరూ కూడా, ప్రజలందరూ ఆ తండ్రి ఇంటికి తీసుకుని వచ్చి ఆ తండ్రి ఇంట ఆ యొక్క అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలని ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం చేయాలని చెప్పేసి ఇక్కడ వ్రాయబడేది. సో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారానికి శిక్ష ఏమిటి? మరణ శిక్ష. వ్యభిచారం చేస్తే మరణ శిక్ష, రాళ్లతో చచ్చిపోయేంత వరకు కొట్టాలి. ఆ స్త్రీని కానీ ఆ పురుషుని కానీ ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపాలి. అందరూ చూచుచుండగా ఆ కార్యాన్ని చేయాలి. మరి ఎవరు అలాంటి పాపము చేయకుండా భయపడాలని దేవుడు ఈ యొక్క ఏర్పాటును చేసి ఉన్నాడు. ఇక్కడ మనము చూస్తే ఇక్కడ సంఘటనలో వ్యభిచారం అనే పాపము జరిగింది. వ్యభిచారం అనే పాపం చేసినటువంటి ఆ యొక్క స్త్రీ కూడా దొరికింది.
అలాగే మనం శాస్త్ర పరిచయలు ఉన్నారు. శాస్త్ర పరిచయలు అంటే ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసిన వారు, చట్టాన్ని గురించి బాగా తెలిసిన వారు, వాళ్ళని చెప్పవచ్చు న్యాయ మూర్తులని కూడా మనము ఈ లోకపు మాటలతో మనము చెప్పవచ్చు. సో వాళ్ళ ధర్మశాస్త్ర నిపుణులు, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని అమలు చేసేవారు. కాబట్టి వాళ్ళు వ్యభిచారం అనే పాపము చేసిన స్త్రీని పట్టుకున్నారు. వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. నేను వ్యభిచారము చేయలేదు, నేను ఏ పాపము చేయలేదు, నేను ఏ పాపము చేయకుండా నన్ను పట్టుకున్నారని ఆ స్త్రీ కూడా చెప్పడం లేదు. ఆ స్త్రీ కూడా దానిని వ్యతిరేకించడం లేదు. ఆ స్త్రీ తన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనం ఆ సంఘటనలో మనం చూస్తాము. సో వ్యభిచారం చేస్తే అమలు చేయవలసిన శిక్ష ఉంది. ఆ శిక్షను అమలు చేయడానికి కావలసినటువంటి ఆ యొక్క శాస్త్రులు, పరిచయులు ఉన్నారు. ఆ శిక్షలో తోడ్పాటుగా ఉండడానికి సాధారణ ప్రజలు కూడా ఉన్నారు. ఇంకా ఏమీ అవసరం లేదు, అందరూ ఉన్నారు. అయినా ఆ శాస్త్రుల, పరిచయులు ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము మందిరంలో ఉన్నాడు. ఆయన చుట్టూ చాలామంది ప్రజలు గుమిగూడి ఉన్నాడు. వాళ్ళకి ధర్మశాస్త్రం గురించి, వారికి పరలోక రాజ్యం గురించి బోధిస్తున్నాడు. అందరూ ప్రభు మాటలు వింటున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు తమ మనస్సులో ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించుకున్నారు. ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలనుకున్నారు. కానీ అక్కడికి వచ్చేవరకల్లా ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించడం చూశారో వారు ప్రభువును పరీక్షించాలనుకున్నారు. ఎంతవరకైనా ధర్మశాస్త్రాన్ని పాటించేవాడుగా ఉన్నాడు. సో మనము మన మనసులో నిర్ణయించుకున్నట్లు ఆమెను రాళ్లతో కొట్టి చంపమంటాడా, వదిలిపెట్టమంటాడా, మనము ఆయన అడిగి చూస్తామని చెప్పేసి ఆయన శోధించాలనుకుంటాడు, ఆయన పరీక్షించాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ప్రభువైన యేసుక్రీస్తు వారంటే అసూయ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారంటే వాళ్ళకు చులకన భావం కూడా ఉంది. ఎందుకంటే ఆయన సుంకరులతోనూ పాపులతోనూ సాంగత్యం చేస్తున్నాడు. అలాగే వారితో కలిసి భోజనం చేయడం వాళ్ళు చాలాసార్లు చూశారు. వాళ్ళ యొక్క ఆలోచన ఏమిటంటే నిజంగా ఈయన పరిశుద్ధుడైతే, ఈయన నిజంగా పరిశుద్ధుడైతే, ఈయన నిజంగా దేవుని కుమారుడైతే ఈయన పాపులతో కలిసి ఎలా జీవిస్తాడు? ఈయన పరిశుద్ధుడు కదా, పాపులతో కలిసి ఎలా ఉంటాడని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. కాబట్టి ఆయన పాపుల వైపు మొగ్గుతాడా లేకపోతే ధర్మశాస్త్రం వైపు మొగ్గుతాడా అని ఆయన్ను ప్రశ్నించాలనుకుంటారు. సో ఒకవేళ ఈయనకి ఆయన ధర్మశాస్త్రం ప్రకారము శిక్ష విధించవద్దంటే దేవునికి వ్యతిరేకంగా చూస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని ఆయన మీద నేరం మోపవచ్చు. అలా కాకుండా ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపమంటే మరి నువ్వు ఎట్లా పాపులతో సాంగత్యం చేయుచున్నావు? నువ్వు వారికి దూరంగా ఉండాలి కదా. నువ్వు నిజంగా దేవుని కుమారునివైతే పాపులు ఎవరో పరిశుద్ధులు ఎవరో నీకు తెలుసుకుంటావు కదా. అప్పుడే కదా నువ్వు దేవుని కుమారుని నిరూపించుకోగలవు అని చెప్పేసి 2 విధాలుగా ఆయనను ఇరుకున పెట్టాలని వచ్చారు. అందుకే శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువును అడుగుతున్నారు, ఏమి చేయమంటావు? శిక్ష విధించమంటావా లేక ఏమను వదిలిపెట్టామంటావా అని ప్రభువును అడిగినప్పుడు, ప్రభువును చాలాసార్లు అడిగినప్పుడు ప్రభు వాళ్ళకు సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చినట్టుగా చూస్తున్నాము. సో ధర్మశాస్త్రం చెబుతుంది రాళ్లతో కొట్టమని. ప్రభు ఇచ్చిన ప్రశ్న లేక జవాబు మనం చూస్తున్నాము. ధర్మశాస్త్రం చెబుతుంది రాళ్లతో కొట్టమని. సరే, మీరు అలాగే రాళ్లతో కొట్టి చంపండి, ధర్మశాస్త్రం నెరవేర్చండి. అయితే ఏ పాపము చేయవాని వాడు మొట్టమొదటిగా ఆమెపై రాయి వేయాలని చెప్పి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చండి, కానీ మొట్టమొదటిగా ఏ పాపము చేయని వాడు ఆమె మీద రాయి వేయాలని సమాధానం ఇస్తాడు. ప్రభు అక్కడికి వచ్చిన జల్లులందరినీ కూడా ఆత్మీయంగా ఒక ప్రశ్న వేసినట్లుగా మనం చూస్తున్నాము. వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాము. ఎంతవరకు మీరందరూ ధర్మశాస్త్రానికి లోబడి జీవిస్తున్నారు? దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను, ప్రతి కట్టడను, ప్రతి విధిని ఒక్కటి కూడా తప్పకుండా మీరు జీవిస్తున్నారా? ఈ ప్రశ్న ద్వారా ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. మీరు అనుకోవచ్చు ఈ స్త్రీలాగా మేము వ్యభిచారము చేయడం లేదని.
మీరు అనుకోవచ్చు, ఈ స్త్రీ మాత్రం మేము విచారం చేయడం లేదు. అయితే మీరు మీ దేవుడని యెహోవాను మాత్రమే అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారా? ఎటువంటి విగ్రహము మీ హృదయాలలో లేదా? అది ఇతర దేవతల విగ్రహాలు కావచ్చు, మీ యొక్క ఉద్యోగాన్నో, మీ యొక్క అధికారాన్నో, మీ యొక్క డబ్బునో, మీ యొక్క అంతస్తునో, మీ యొక్క భార్యనో, మీ యొక్క భర్తనో, మీ యొక్క ప్రియునో, ప్రియురాలనో, మరి ఇతర ఈ వ్యక్తినైనా వస్తువునైనా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించి దేవునికి కన్నా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా జీవిస్తున్నారా? దేవుని స్థానం ఇవ్వకుండా జీవిస్తున్నారా? నీ సహోదరుని నీ ఒరుగు పొరుగు వారిపై కోపపడకుండా, నీ ఉరుగు పొరుగు వారిని ద్రోహి అనకుండా, వ్యర్థుడా అనకుండా, పనికి మాలినవాడా అనకుండా జీవిస్తున్నారా? నీ శత్రువుని ప్రేమించగలుగుతున్నారా? నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నారా? దొంగతనాలు, అబద్ధాలు ఆడకుండా జీవిస్తున్నారా? దురాశ పడకుండా, ఇతరులు ఏవి ఆశపడకుండా జీవిస్తున్నారా? పగ, ద్వేషం, అసూయ లేకుండా జీవిస్తున్నారా? కపటపు మాటలు మాట్లాడకుండా, కొండెములు చెప్పకుండా జీవిస్తున్నారా? దేవునికి ఇవ్వవలసిన కానుకలు క్రమము తప్పకుండా ఇస్తున్నారా? దేవుని మందిరానికి క్రమము తప్పకుండా వచ్చి స్తుతించి ఆరాధించి గణపరిచేవారిగా ఉంటున్నారా? ఇతరులు చేసిన తప్పులు క్షమించేవారిగా ఉంటున్నారా? దెబ్బకు దెబ్బ, మాటకు మాట అనేవారిగా ఉంటున్నారా? ఎలా ఉంది మీ ఆత్మీయ జీవితం? ఏ పాపము చేయకుండా మీరు జీవిస్తున్నారా? ఆమెలాగా మీరు వ్యభిచారం చేస్తూ పట్టబడకపోవచ్చు. వ్యభిచారం చేస్తూ కూడా మీరు తప్పించుకొని ఉండవచ్చు. ఒక మాటలో ప్రభు అడుగుతున్నాడు, మీరు ఏ పాపము చేయని వారా అని ప్రభు వారి యొక్క పాపపు జీవితాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు సజీవులుగా లెక్కింపబడిన మాత్రాన, మీరు చేసిన పాపం విషయమే మీరు మనుషుల చేత పట్టబడకపోయినంత మాత్రాన, మీరు ఏ శిక్షను పొందలేకపోయినంత మాత్రాన మీరు పరిశుద్ధులమని, మీ పొరుగు వాని కన్నా మీరు గొప్పవారమని అనుకోవద్దని ప్రభు అక్కడ వచ్చిన ప్రజలను హెచ్చరించినట్లుగా మనము చెప్పవచ్చు. ఆ యొక్క మాట ద్వారా ఒక మనుషులను ప్రశ్నించుకునే విధంగా ప్రభు మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క ప్రశ్న సూటిగా తగిలింది. అక్కడ మీలో పాపము లేనివాడు ఎవరో చెప్పండి అన్న ప్రశ్న ప్రతి మనస్సును తాకింది. ప్రతి మనస్సుకు తెలుసు తాము చేసిన పాపము ఏమిటో. అక్కడ వచ్చిన మనుషులందరికీ వాళ్ళ మనసులో తెలుసు వాళ్ళు చేసిన పాపం ఏమిటో. అందరూ సిగ్గుపడ్డారు. తాము చేసిన పాపాలని జ్ఞాపకం ఉంచి అందరూ సిగ్గుపడ్డారు. సాధారణ ప్రజలే కాకుండా ధర్మశాస్త్రము బోధించే ఆ శాస్త్రులు, పరిసయ్యులు కూడా సిగ్గుపడి తమ పాపాలని జ్ఞాపకం వచ్చి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాము. ఈ ఒక్కడు కూడా ఆ స్త్రీపైకి రాయి వేయడానికి ముందుకు రాలేకపోయారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనము ఆలోచించవలసిన ప్రశ్న ఏమిటంటే, ప్రభు ధర్మశాస్త్ర ప్రకారము శిక్ష విధించవద్దని చెప్తున్నాడా? ఎందుకంటే ధర్మశాస్త్రానికి కర్త ఆయనే, ధర్మశాస్త్రాన్ని రూపొందించిన వాడు ఆయనే, ఆజ్ఞ ఇచ్చిన వాడు ఆయనే, రాళ్లతో కొట్టి చంపాలని. మరి తాను ఇచ్చిన ఆజ్ఞను ఆయనే వ్యతిరేకిస్తున్నాడా? తన ఆజ్ఞను పాటించవద్దని చెప్తున్నాడా? ఇక్కడ ప్రభు ఇక్కడ మనకు ఒక సత్యాన్ని బోధిస్తున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారము జాగ్రత్తగా మనం వినాలన్నమాట. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, ఒక సత్యం బోధిస్తున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం నేను కఠినంగా శిక్ష విధించుకుంటా పోయి ఉంటే మీలో ఎవరు నా ముందు నిలబడి ఉండేవారు కాదు. మీరు ఎవడు నా ముందు నిలబడి ఉండేవారు? ఇశ్రాయేలు ప్రజలలో ఒక్కడు కూడా జీవించి ఉండేవాడు కాదు. అసలు సృష్టిని ఎప్పుడో ఆగిపోయి ఉండేది. నేను గనుక ధర్మశాస్త్రం ప్రకారము మీకు శిక్ష విధించి ఉంటే, నేను కనికరం గల దేవుని ప్రభు చెప్తున్నాడు. నేను జాలి గలవాణ్ణి, నేను దయగలవాణ్ణి, నేను దీర్ఘశాంతం గలవాణ్ణి, నేను ప్రేమామయుణ్ణి. అందుకే పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాను మిమ్మల్ని రక్షించడానికి, నేను మిమ్మల్ని కాపాడడానికి. నన్ను నేను తగ్గించుకొని మానవ స్వరూపం వచ్చి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానంటే, నా ప్రేమ గల స్వభావాన్ని బట్టి,
దయగల స్వభావాన్ని బట్టి నేను భూమి మీదకి వచ్చాను ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. అందుకే లూకా సువార్త 19:10 అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఆయన ప్రేమ కనికరము దయా జాలిని బట్టి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ప్రేమ కనికరము దయా జాలిని మనము ఇక్కడ ప్రత్యక్షంగా మనము చూస్తాము. వ్యభిచారము చేస్తున్న, పాపము చేస్తున్న స్త్రీ ఇక్కడ మనం చూస్తాము. వ్యభిచారము చేస్తున్న, పాపము చేస్తున్న స్త్రీ ఉంది. నశించిపోతున్న స్త్రీ ఆమె. వాక్యం ప్రకారం నశించిపోతున్న దాన్ని రక్షించడానికి వచ్చాను. ఆ వాక్యం ప్రకారం ఆమె నశించిపోతున్న స్త్రీ, శిక్షకు పాత్రురాలైన స్త్రీ, రాళ్లతో కొట్టి చంపబడవలసిన స్త్రీ, నిత్య నరకాగ్నిలో వేయబడవలసిన స్త్రీ. కానీ ప్రభు ఆపుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి, ప్రభు ఆపుతున్నాడు. రాళ్లతో కొట్టబడి చంపకుండా, నిత్య నరకాగ్నిలో పడకుండా ప్రభు అక్కడ ఆపినట్లుగా మనము చూస్తున్నాము. మరణశిక్ష పడకుండా రాళ్లతో కొట్టడానికి ఆమె తీసుకొని వచ్చారు. ప్రభు మాట చెప్పాడు, ఆ యొక్క శిక్ష ఆగిపోయింది. రాళ్లతో కొట్టవలసిన, చంపవలసిన ఆ శిక్ష ఆగిపోయింది. సో రాళ్లతో కొట్టబడి చనిపోకుండా ప్రభు ఆమెను రక్షించాడు. నిత్య నరకాగ్నిలో పడకుండా దేవుడు ఆమెను రక్షించాడు. ప్రభుకు తెలుసు సమస్త ప్రజల పాపము తాను తన మీద వేసుకొని దానికి పరిహారంగా, శిక్షగా తన ప్రాణాన్ని బలిగా అర్పించబోతున్నానని, తాను బలిగా తన ప్రాణాన్ని అర్పించబోతున్నాను, సమస్త పాపాలను తన మీద వేసుకొని చనిపోబోతున్నానని ప్రభువుకు తెలుసు. ఈ స్త్రీ పాపాన్ని కూడా తాను మోయబోతున్నానని ప్రభువుకు తెలుసు. వ్యభిచారంలో పట్టబడిన ఆ వ్యభిచార స్త్రీ పాపాన్ని కూడా నేను మోయబోతున్నానని ప్రభువుకు తెలుసు. అందుకే మనం ఇక్కడ గుర్తించాలి, ప్రభువు పాపాన్ని సహించడం లేదు ఆయన పాపాన్ని. అలాగే ధర్మశాస్త్రాన్ని ఆయన ధిక్కరించడం లేదు. పాపానికి శిక్ష తప్పకుండా పడాల్సిందే. కానీ ఆమెకు బదులుగా తాను ప్రాణం ఇవ్వబోతున్నాడని ప్రభువుకు తెలుసు. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి బదులుగా తాను ప్రాణం ఇవ్వబోతున్నాడని ప్రభువుకు తెలుసు. అందుకే ఆమెను రక్షించాడు. కాబట్టి ప్రభు యొక్క రక్షణను ఆ స్త్రీ రాళ్లతో కొట్టబడి చంపకుండా కాపాడట్లో మనం చూస్తాము. ఇది ఒక సాదృశ్యమైన రక్షణను మనం ఇక్కడ చూస్తాము. ఒక స్త్రీని దేవుడు ఎలా రక్షించాడో మనం చూస్తున్నాము. ఆ స్త్రీకి బదులుగా తన ప్రాణాన్ని ఎలాగా బలిగా అర్పించాడో ఒక సాదృశ్యమైన రక్షణ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ప్రభు యొక్క రక్షణ కార్యము. అయితే ఆ రక్షణకు ప్రతిగా మనము చేయవలసినది ఒకటి ఉంది. ప్రభు యొక్క రక్షణకు బదులుగా మనకు చేయవలసి ఉంది. అది ఏమిటో ప్రభు కూడా ఆ స్త్రీతో చెప్పినట్టు చూస్తున్నాము. నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకము, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు మరణం పొందకుండా కాపాడబడ్డావు. ఇది కేవలం నా కృప. నీకు అర్హత లేదు బ్రతకడానికి, కానీ నా కృప వల్ల బ్రతికావు. ఈ గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యము చేయవద్దు, నువ్వు మళ్ళీ పాపము చేయొద్దని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ప్రభు మనతో కూడా అదే చెప్తున్నాడు. మీరు ఈ సంవత్సరంలో సజీవులుగా లెక్కింపబడిన, మీరు ఈ సంవత్సరంలో సజీవులుగా లెక్కింపబడి మరొక సంవత్సరం మీకు అనుగ్రహిస్తున్నాను. మీరు ఏదో గొప్పవారైనా కానీ, మీరు పరిశుద్ధులైనా కానీ, మీరు ఏ పాపము లేని వారిని కానీ, గత సంవత్సరం అంతా కాపాడి ఈ కొత్త సంవత్సరానికి నేను మిమ్మల్ని నడిపించడం లేదు. నేను కృపామయుణ్ణి కాబట్టి, మీ పాపాలను బట్టి మీ ప్రతీకారం చేయలేదు కాబట్టి, మీ దోషాలను బట్టి మీకు ప్రతిఫలము ఇవ్వలేదు కాబట్టి మీ జీవితాలను కొత్త సంవత్సరానికి ప్రవేశపెడుతున్నాడు. కాబట్టి ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు, క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి. నూతన సంవత్సరంలో చేసిన పాపాలను మళ్ళీ చేయవద్దు. ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. అలనాడు ఆమెను రాళ్లతో కొట్టకుండా వెళ్ళిపోయిన ప్రజలను, అలనాడు ఆమెను ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టకుండా వెళ్ళిపోయిన ఆ ప్రజలకు దేవుడు వారి పాపాలను గుర్తు చేశాడు. వారు ఆ పాపాలను ఒప్పుకున్నారు. కాబట్టి మనను కూడా ఒకసారి మనం పరీక్షించుకుందాము. ఈ సంవత్సరం ఆఖరి రోజు మన పాపాలను ఒప్పుకుందాము, ప్రభువును అడుగుదాము క్షమించమని. నూతన సంవత్సరంలో క్రొత్త జీవితాన్ని జీవించుటకు కృప చూపమని
ఆ పాత పాపాలు మళ్ళీ చేయకుండా, క్రొత్త పాపాల చేత పట్టబడకుండా కృప చేయమని ప్రభుడు అడుగుదాము. మన ప్రభు కృప గల దేవుడు, దీర్ఘశాంతుడు, గొప్ప దేవుడు. ఈ రక్షణను పొడిగించిన ఆయుష్ను మనం అలక్ష్యము చేయకుండా ప్రభు మొరపెట్టుకుందాము. దయచేసి ప్రభుని అడగండి. నూతన సంవత్సరంలో అయ్యా కొత్త జీవితం మాకు అనుగ్రహించమని అడగండి. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభుని అడుగుదాము. ప్రభు మనను గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చి ఉన్నాడు. మన పాపాల కోసం ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. ఇంత గొప్ప రక్షణ మనము అలక్ష్యము చేసి తిరిగి మనము పాపములో పడిపోతే మనలో తిరిగి ఎవరు రక్షించగలరు? దయచేసి ప్రభువుని అడగండి. ప్రభువా, నా జీవితం గడిచిపోయిన జీవితాన్ని నేను వదిలిపెట్టి ఆయన కొత్త సంవత్సరంలో నూతన జీవితం ప్రారంభించడానికి సహాయము చేయమని ప్రభువుని అడగండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అత్యంత కృపా కనికరము గల దేవా, నాయన మహదేవాలన్నాడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తండ్రి నాయన నువ్వు రక్షించావు, కాపాడావు తండ్రి నాయన. ఎంత గొప్ప రక్షణ భాగ్యము నా తండ్రి. రాళ్ళతో కొట్టి చంపబడకుండా, నిత్య నరకాగులో పడకుండా నా తండ్రి నాయన నువ్వు కాపాడావు తండ్రి నాయన. ఆ స్త్రీ పాపాన్ని నీ మీద వేసుకున్నావు. నా కృపగల తండ్రి, కల్వరి శిలలో నీ ప్రాణాన్ని బలిగా అర్పించినావు తండ్రి నాయన. ప్రభు, అంత గొప్ప నా తండ్రి నాయన రక్షణ కార్యాన్ని చూసిన తర్వాత తిరిగి మేము ఆ పాపములు పడిపోతే నా తండ్రి నాయన మా పాపానికి మరి ఇంకా తండ్రి నాయన రక్షణ ఉండదు. ప్రభు, ఆ కృప చూపు తండ్రి నాయన. ఆ పాత జీవితాన్ని తండ్రి నాయన, నా తండ్రి నాయన ఈరోజు తండ్రి ఇక్కడే వదిలిపెట్టేసి నా కృపగల తండ్రి నాయన నూతన జీవితం జీవించుటకు, పరిశుద్ధ జీవితం జీవించడం కృప చూపమని వేడుకొచ్చున్నాను తండ్రి నాయన. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మనసును ముట్టుము నా తండ్రి నాయన. ప్రభు, నాడు నా కృపగల తండ్రి రాళ్ళతో కొట్టి చంపడానికి వచ్చిన ఆ మనుషులు నా తండ్రి ఎలాగైతే తమ పాపాలను జ్ఞాపకము చేసుకుని తండ్రి సిగ్గుపడి నా తండ్రి వెనుకకు వెళ్ళిపోయారో తండ్రి, అలాగే ఈరోజు మేమందరము కూడా తండ్రి మా పాపాలన్నీ జ్ఞాపకం పెట్టుకుని నాయన జ్ఞాపకం చేసుకునే నా తండ్రి నాయన పశ్చాత్తాప మనసుని సన్నిధిలోనికి వచ్చినట్టు నా తండ్రి కృప తండ్రి నాయన. అయ్యా మమ్మల్ని పాపాలను క్షమించి నా తండ్రి నూతన జీవితాన్ని మాకు ప్రసాదించమని నాయన, కొత్త జీవితం మాకు ప్రసాదించమని నాయన, నిక్కుపలో భద్రపరచుకొని నడిపించమని వేడుకొనిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాకుండా వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిస్తున్నాం నా దేవా. నాయన నీ బిడ్డలు ప్రభు ఆ తండ్రి ఇంటికి వచ్చినారు ప్రభు, వారి అవసరతలు ఎరిగి ఉన్నావు నా కృపకల తండ్రి నాయన. ప్రభు, నీ బిడ్డలు చదువు కోసం వచ్చినారు నాయన, ఉద్యోగం కోసం, వివాహం కోసం, పిల్లల కోసము, ఆర్థిక నా తండ్రి మెరుగుదల కోసం తండ్రి, ఉద్యోగంలో ఎదుగుదల కోసము నా తండ్రి, అప్పుల బాధ నుంచి విడుదల కోసము, అనారోగ్య సమస్యల నుంచి విడుదల కోసం నాయన, కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కోసం వచ్చినారు తండ్రి. హృదయాలను చూచే దేవా నా తండ్రి నాయన, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, దుఃఖాన్ని తీసివేసే దేవా, కనికరము దయగా జాలిగల నా దేవా కృప చూపమని నా తండ్రి నీ బిడ్డలను నా తండ్రి నాయన ప్రభువా, నా తండ్రి నాయన యేసయ్య ముట్టమని నాయన, ప్రతి అవసరతను నా తండ్రి బంధకాల నుంచి విడుదల కలిగించమని నాయన నీకు సాక్షులుగా నీకు మహిమకరంగా ఈ భూమి మీద నివసించున్నట్టు ప్రభువా శ్రేష్టమైన దీవెనలతో నింపుమని నా దేవుడు నా ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.